పేరుకు 200 తీసుకొని మళ్ళీ మనం ఏమనుకుంటాం మళ్ళీ తిరిగి ఇచ్చేసినట్టున్నాం. కూర్మారావు alias రాజు. నేను ఆదివాసీ గిరిజన నిరుద్యోగ సంఘ కో కన్వీనర్, అల్లూరి సీతారామరాజు జిల్లా. అట్ ద సేమ్ టైం గిరిజన సమన్వయ కమిటీ అధ్యక్షులు. మరి ఈరోజు నాది చింతపల్లి మండలం, లోతుగడ్డ పంచాయతీ, చెరపల్లి గ్రామం. మరి మాకి మొన్న రీసెంట్గా అసలు ఎనర్జీస్లో నేను పేరు ఇవ్వలేదు, ఎందుకంటే నా మొక్కలు అవసరం లేదు కాబట్టి నేను కూడా పేరు ఇవ్వలేదు. కానీ మా వాళ్ళందరూ కూడా చాలామంది ఇచ్చారు. ఇందాక రీసెంట్గా మాట్లాడారు మా పేష అధ్యక్షులు కూడా, అదే సెక్రటరీ కూడా. మరి జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా చెప్పారు. మరి యాక్చువల్గా అయితే ఆ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, నా పేరు లేకపోయినా నేను చివరిదాకా ఉన్నాను. ఆ రోజు క్లియర్గా మేము విఆర్పి గారు మురళీకృష్ణ, బందబేల్ గ్రామం, మురళీకృష్ణకి కూడా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు, ఏటి సంగతి అని చెప్పి కూడా అడగడం జరిగింది. ఒకవేళ మొక్కలు ఒకవేళ అతనే అన్నారు, అతను కాదు, నేను జనరల్గా పీడీ గారికి ఫోన్ చేశానండి, పాడేరు ఐటీడీఏ. అట్ ద సేమ్ టైం పిఓ సీసీ గారికి కూడా తెలియజేసిన విషయం. మరి క్లియర్గా అతను కూడా పీడీ గారికి చెప్తామని చెప్పారు, సీసీ గారు కూడా. నాకు క్లియర్గా వాళ్ళు చెప్పినట్టు విషయం అంటే, ఒకవేళ మీ గ్రామం దాకా బండి రాకపోయినా పక్క గ్రామం నుండి ఒకవేళ దించినప్పటికి కూడా ఆ గ్రామం నుండి మీ గ్రామానికి మొక్కలు రావడానికి కూడా ఫుల్ ఛార్జెస్ వాళ్ళే పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం లేబర్ ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకోవాలి అనేసి అన్నారు. నేను అన్నాను, మాకు వచ్చినటువంటి మొక్కలు మంచివే కాబట్టి మేము ఏదో ఆశపడి రైతులే మేమే దించేసుకుంటాం, మాకు ఏం అవసరం లేదు, మాకు ఈ ఎనర్జీస్ నుంచి ప్రొడక్షన్ కూడా లేదు, మీరు ఇబ్బంది లేదని చెప్తే, ఆ పోనీ ఏదో మొత్తానికి 200 ఖర్చు అవుతుంది కాబట్టి 200 తీసుకుంటున్నాను. నేను విఆర్పి గారికి అడగడం జరిగింది. విఆర్పి గారికి ఎందుకు తీసుకుంటానంటే, ఏదో భోజనాల ఖర్చు అని చెప్పి 200 తీసుకోవడం జరుగుతుంది. అది మొత్తానికి 31 మంది అండి మా ఊరు లిస్ట్. మేము ఇచ్చినటువంటి, అంటే మా ఊరు గ్రామం నుంచి ఎనర్జీస్ నుండి వెళ్ళిన లిస్ట్ 31 లిస్ట్, 31 మంది. అంటే ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు డొనేట్ చేస్తే మ్యాక్సిమం 6200 అవుతుంది. నాకు ఎందుకో సంకించి డైరెక్ట్గా విఆర్పి గారికి అడిగాను. అడిగితే విఆర్పి గారే చెప్పారు, టీఏ గారు ఇలాగ అడుగుమని చెప్పారు, విఆర్పి గారే డైరెక్ట్గా అడుగుమని చెప్పారు అనేసి అంటే, సరే అయితే విఆర్పికి వెంటనే ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నెంబర్ అది కాదేమని నేను మా గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. చాలామంది మిత్రులు కూడా గ్రూపులో ఫార్వర్డ్ చేశారు నెంబర్ నాకు. సో విఆర్పి గారి పేరు చెప్పి, అదే టీఏ గారి పేరు చెప్పి విఆర్పి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేట్లు ఉన్నారో మేట్ల చేత డబ్బులు వసూలు చేయించడం జరిగింది. ఇదైతే వాస్తవం, రైతులే చెప్పారు, మీరు కూడా విన్నారు. సో అదే విషయాన్ని మేము ఒక రోజు ముందుగా మేము ఆ రోజే ప్రశ్నిస్తే దాన్ని సరైన రిటర్న్ చేస్తామని చెప్పి దాని మరుసటి రోజు మా వాళ్ళు ఇందాకే మాట్లాడారు కదా, పేష అధ్యక్షులు, పేష సెక్రటరీ, అలాగే రైతులు కూడా, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి తర్వాత రోజు ఫోన్ చేస్తే, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ డబ్బులు మేము ఇవ్వము, ఎవరైతే ఇవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళ డబ్బులు కూడా అడుగుమని చెప్పారని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం దాన్ని నేను మనసులో పెట్టుకొని నేను పిఓ గారికి కంప్లీట్ చేయడం జరిగింది. ఇదైతే వాస్తవం, పిఓ గారికి కంప్లీట్ చేశాను. అట్ ద సేమ్ టైం నిన్న అదే న్యూస్ మీద, నేను ఏదైతే కంప్లీట్ చేశానో అదే న్యూస్ మీద నిన్న మన వాళ్ళకి పనికి వెళ్ళే వాళ్ళకి ఆఫ్ చేసి ఒక ఫోటో తీసుకొని ఇదంతా అవాస్తవం అని చెప్పి ఒక న్యూస్ స్ప్రెడ్ చేశారు. అదే న్యూస్ మీద నేను ఈరోజు మళ్ళీ కూడా పిఓ గారికి ప్రత్యక్షంగా పిఓ సిసి గారికి మెసేజ్ చేశాను. ఒకసారి ఆ మెసేజ్ కూడా చూపిస్తాను. పిడిఏ పిఓ సిసి, ఇదిగోండి క్లియర్గా నేను పెట్టినటువంటి మెసేజ్ చూపిస్తాను. ఇదిగోండి ఈరోజు వచ్చినటువంటి ప్రెస్ నోట్ నేను పెట్టేసి అట్ ద సేమ్ టైం కింద నేను క్లియర్గా మెన్షన్ చేశాను, గుడ్ మార్నింగ్ సార్, మీరు త్వరగా కనుక పిఓ గారికి చెప్పి ఏదైతే విషయం జరుగుతుందో దాని మీద పర్యవేక్షణ జరిపించకపోతే ఇలాంటి న్యూస్లు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రైతులను డబ్బులు డొనేట్ చేసినప్పుడు కూడా రైతుల మీదే మళ్ళీ తెలియకుండా ఒక ఫోటో తీసుకొని ఇలాగ అవాస్తవాల్ని ప్రసారం చేస్తే బాగోదని చెప్పి నేను మళ్ళీ ఒక మెసేజ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు నిజంగా మీరు మా గ్రామంకి వచ్చి మా గ్రామ అభివృద్ధిలో మీరందరూ కూడా ప్రెస్ వాళ్ళందరూ వచ్చి ఈరోజు లైవ్ టెలికాస్ట్ చేయడం అనేది చాలా ఆనందకరం అండి. ఇది ఇప్పటి నుంచే కాదు, మాకున్నటువంటి విఆర్పి మురళీకృష్ణ కానీ లేకపోతే ఏ టీఏ వచ్చినా టీఏ ఎవరు కూడా మాకు తెలియదండి, నిజంగా తెలియదు. టీఏలు మారుతున్నారు కానీ టీఏలు ఎవరో మాకు తెలియదు. సో టీఏలు కూడా ఇక్కడ రావట్లేదు. వాళ్ళ పేర్లు చెప్పి ఇక్కడ మేట్లు డొనేట్ చేయడం డబ్బులు ఇదంతా కూడా కరెక్ట్ కాదు. రైతులకు ఒక 200 అంటే ఒక రోజు కూలీ అండి, ఇది 200 అంటే ఒక రోజు కూలీ, ఇది చాలా దారుణమైన పరిస్థితి. సో ఇది ఉన్నత అధికారులు కూడా అర్థం చేసుకొని దయచేసి మా గ్రామం నుంచి కాదు పక్క గ్రామాల నుంచి కూడా ఇది వసూలు జరుగుతుందని తెలిసింది. విత్ రేపు పొద్దున మీరు విత్ ఆడియో ప్రూఫ్స్తో ఇవ్వమంటే కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఒక ఆదివాసీ నిజంగా నిరుద్యోగి సంఘం ఒక కో కన్వీనర్గా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మాకు సిల్వర్ మొక్కలు వచ్చినాయి.
పేరు పేరు తప్ప మరి మరి ఎందువల్లనో మరి 200 వసూలు చేసుకున్నారు. మళ్ళీ మాకు పొలం నుండి వెళ్ళి వస్తుండగా ఫోటో మరి దేని కారణం అని కూడా విషయం చెప్పకుండా ఫోటో తీసి అటు బయటికి పంపించడం జరిగింది. మొక్కలు తీసుకున్న వాళ్ళంతా ఫోటోలు నిలబడాలి అని చెప్పేసి దాని కారణం చెప్పకుండా ఫోటో తీశారు, పంపించారు. డబ్బులు ముందు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళని డబ్బులు ముందుకొచ్చి తీసుకోండి అని వాళ్ళు అనడం జరిగింది. మా చెరపల్లి విలేజ్ లోదగడ్డ పంచాయతీ చింతపల్లి మండలం మల్లూరు చిత్తరామ జిల్లా పేస సెక్రటరీ నేను. మాకు మొన్న 8వ తారీఖు మన సిల్వర్ మొక్కలు ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ నుంచి ఇచ్చిన వాళ్ళ నుంచి రైతు దగ్గర నుంచి 200 వసూలు చేసుకున్నారు. ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి మనం మొక్కలు తీసుకున్నారు. అలాగే కొంతమంది మొక్కలు ఉండిపోయి మొక్కలు ఇంకా రావాల్సి ఉన్నాయి. మీ దగ్గర డబ్బులు ఏ రకంగా ఎందుకు అడిగారు, ఏ రకంగా అడిగారు అంటే మొక్కలు దించుతున్నాం అనేసి చెప్పేసి మీ పేరుకి 200 ఇవ్వండి అనేసి వాళ్ళు అడుక్కున్నారు. వాళ్ళు అది మన మేట్ల దగ్గర నుంచి వసూలు చేయించారు. మేట్లకు అడిగితేనేమో వాళ్ళు టీఏ తీసుకోమని చెప్పేసి అనేసి విఆర్పి కూడా చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం మాకు తెలియదు. కాకపోతే మా దగ్గర మాత్రం డబ్బులు మాత్రం తీసుకోవడం జరిగింది. మా గ్రామం నుంచి ఇంచుమించుగా 31 మందికి 18 మంది 31 మందిలో 18 మందికి మొక్కలు దించి వాళ్ళ దగ్గర డబ్బులు మాత్రం తీసుకున్నారు.